ఒక డాక్టర్గా మీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనుకుంటున్నారా? అయితే తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్తో చేతులు కలపండి. మరిన్ని వివరాలకు 8121172353 నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. ఈరోజు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి తెలుసుకుందామండి. మన హాస్పిటల్లో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఒకప్పుడు 3 to 4 హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అయ్యేవి, కానీ ఈ మధ్య ఇంకా ఎక్కువగా పెరిగిపోతున్నాయి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది అసలు ఎవరికి చేస్తాం, ఎవరు చేయించుకోవాలి, అసలు చేయించుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం తెలుసుకుందామండి. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది పర్మనెంట్ హెయిర్ లాస్ ఉండే వాళ్ళకి మగవాళ్ళలో ఎక్కువగా చేస్తాం, ఆడవాళ్ళలో కూడా చేస్తూ ఉంటాం. అంటే పర్మనెంట్ హెయిర్ లాస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు చాలామందికి వంశపారంపరంగా బట్టతల అనే ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇది ఎందువల్ల ఉంటుందంటే ఆండ్రోజెనిక్ ఇన్సెన్సిటివిటీ వల్ల ఉంటుందన్నమాట. అంటే ఆండ్రోజెనిక్ ఇన్సెన్సిటివిటీ అంటే ఏంటంటే, మన బాడీలో టెస్టోస్టెరాన్, మగవాళ్ళలో హార్మోన్స్ ఎక్కువైపోయి వేడి వల్ల, అంటే హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల మనకి హెయిర్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. వీళ్ళలో ఏంటంటే మనం మినాక్సిడిల్ అని, పిఆర్పిలని ఏం చేసినా కూడా పెద్ద లాభం అనేది ఉండదు. ఎందుకంటే వీళ్ళకి వంశపారంపరంగా ఆ హార్మోన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఊడిపోతుంది అనమాట మగవాళ్ళలో మెయిన్గా. సో వీళ్ళలో ఏం చేస్తాము అంటే ఎఫ్యుటి అనే టెక్నిక్, ఎఫ్యుఈ అనే టెక్నిక్, 2 టెక్నిక్స్ ద్వారా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తాం. ఎఫ్యుటి అంటే మనకి ఇక్కడ వెనకాల నుంచి ఒక స్ట్రిప్ లాగా, ఒక చిన్న పీస్ లాగా తీసి దాన్ని ఫాలికల్ సెపరేట్ చేసుకొని లోకల్ మత్తు ఇచ్చి, అంటే నార్మల్ మత్తు అంటే లోకల్గా ఇచ్చి ఫాలికల్స్ అనేవి ముందు పెడతాం. ఎఫ్యుఈ అంటే మనమైతే ఎఫ్యుఈఏ చేస్తాం. ఎఫ్యుఈ అంటే ఏంటంటే అడ్వాన్స్ టెక్నిక్. అంటే మనం బ్యాక్ సైడ్ కట్ చేయకుండా జస్ట్ ఆ ఫాలికల్ తీసి డైరెక్ట్గా ఫ్రంట్ వేస్తాం. మీ అందరికీ డౌట్ రావచ్చు, వెనకాల తీసి ఎందుకు ముందేస్తామని. మామూలుగా మీరు చూసుకుంటే బట్టతల అనేది ఫ్రంట్ హెయిర్ అనేది ఊడిపోతుంది, కానీ బ్యాక్ హెయిర్ ఊడదు. ఎందుకంటే బ్యాక్ హెయిర్కి టెస్టోస్టెరాన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అంటే టెస్టోస్టెరాన్ ఎంత పెరిగినా కూడా వెనకాల హెయిర్ ఊడదు. మేము ఆ ఫాలికల్స్ తీసి ముందుకు వేస్తాం. అలా అని ఇక్కడ తీసేసేయడం వల్ల ఇక్కడ గ్యాప్స్ రావడం అని అలా అయితే ఏమీ ఉండదండి. సో ఈ ఫాలికల్స్ మనం ఇక్కడ వేస్తే ఏమవుతుందంటే ఒక 15 daysలో అది లోపల ఇమిడిపోయి రూట్ అనేది ఉండిపోయి పైన ఈ డ్రైగా హెయిర్ అనేది ఊడిపోతుంది. 3 నెలల తర్వాత మనకి కొత్త హెయిర్ అనేది రావడం అనేది మొదలవుతుంది. ఇంకోటి, ఆ హెయిర్ అనేది మినిమం 15 to 20 years వరకు ఊడిపోయే అవకాశం లేనే లేదు. అండ్ ఆల్సో మనం జనరల్గా కటింగ్ చేయించుకోవచ్చు, దానికి షాంపూ పెట్టవచ్చు, లేదా హెయిర్ కలర్, హెయిర్ డై, హెల్మెట్, మీరు ఏం కావాలన్నా అసలు 0 మెయింటెనెన్స్ అనమాట, ఎప్పుడు ఆఫ్టర్ 15 days తర్వాత నుంచి. సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మనకి వెరీ అడ్వాన్స్డ్ టెక్నిక్ మనమైతే చేస్తున్నామండి. ఇప్పుడు మనం ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. మెయిన్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వచ్చేటప్పుడు షర్ట్స్ లాంటివి వేసుకోండి. ఎందుకంటే బనీన్ అన్నది వేసుకుంటే ఇలా తీసేటప్పుడు మనకి పెట్టిన హెయిర్ పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మినిమం అది ఇమిడిపోవడానికి నేను చెప్పే కదా 14 days అనేది పడుతుందన్నమాట. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయాక ఎవ్రీ 2 to 3 hours మనం నార్మల్ సెలైన్ కానీ నార్మల్ స్ప్రే ఉంటుంది. అది మనం 2 to 3 hours అలా మనం ఒక 4 to 5 days వరకు మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా 5th day నుంచి 14th day వరకు మనం జాన్సన్ బేబీ షాంపూ ఉంటుంది కదా, అది ఫస్ట్ మనం స్ప్రే చేసుకొని తర్వాత నార్మల్ సెలైన్ స్ప్రే చేసుకొని మనం హెయిర్ అనేది వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. 14వ రోజు తర్వాత నుంచి మనకి ఆ పైన పెట్టిన ఫాలికల్ అనేది పైన డ్రై అయి ఊడిపోతుంది. అసలు దానికి భయపడాల్సిన అవసరమే లేదు. మనం చేతులతోనే మనం జాన్సన్ బేబీ షాంపూస్ లాంటివి కానీ మనం ఈ హెయిర్ అనేది వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన వెంటనే 3 to 4 days వరకు ఆల్కహాల్ అనేది మనకు కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది మంచిది. వీలైతే ఒక 2 weeks కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. స్మోకింగ్ అనేది 2 weeks అవాయిడ్ చేయాలి. అండ్ జిమ్ కూడా మీకు 1 week నుంచి 10 days తర్వాత మనం జిమ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ అన్నీ స్టార్ట్ చేయొచ్చు. 15th day తర్వాత మనం హెల్మెట్ కూడా పెట్టుకోవచ్చండి. అండ్ ఆల్సో మనం క్యాప్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ పడుకునేటప్పుడు కూడా మనం దుప్పటి అనేది కంప్లీట్గా ఇలా కప్పుకోవద్దు, ఎందుకంటే దానివల్ల కూడా మనకి హెయిర్ అనేది ఊడిపోయి, అంటే 14 days లోపలే చెప్తున్నాయి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక మనకి కొంచెం తలంతా పట్టేసినట్టు, తలనొప్పి అలా ఒక 1 month చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. అది కూడా నార్మల్.
1 మంత్ వరకు చాలామంది ఇది హీల్ అవుతూ ఉండడం వల్ల కొంచెం ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది దురదలాగా. సో దట్ ఈజ్ ఆల్సో క్వైట్ కామన్. అది కూడా మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ మంచి ఫుడ్ లైక్ బయోటిన్, విటమిన్ ఏ, విటమిన్ సి, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్ బాగా తినాలి. ఫుడ్ రెస్ట్రిక్షన్ అంటూ ఏం లేదు. లైక్ ఫిష్, చికెన్, ఎగ్స్ లేదా గ్రీన్ వెజిటబుల్స్ ఉంటాయి కదా, అవకాడో కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ మనం తీసుకోవచ్చు. కానీ కరెక్ట్ క్లీన్గా పెట్టుకోవాలి, లేదంటే ఇన్ఫెక్షన్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.